ప్రముఖ సినీ నటులు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున ఫిల్మ్ నగర్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో కోట శ్రీనివాసరావు జన్మించారు. 1978లో ప్రాణం ఖరీదుతో సినీ రంగంలోకి అరంగేట్రం చేశారు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. 750కి పైగా చిత్రాల్లో నటించారు. 1999-2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యేగా ఆయన పనిచేశారు. తన నటనతో విలనిజానికి సరికొత్త అర్థం చెప్పిన విలక్షణ నటులు కోట శ్రీనివాసరావు. రంగస్థల నటులుగా ఎన్నో ఏళ్లపాటు అలరించిన ఆయన ప్రాణం ఖరీదుతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ ఆరంభంలో సహాయ నటుడిగా, ప్రతినాయకుడిగా విభిన్నమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునతో పాటు వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ఇలా టాలీవుడ్ అగ్ర యువ హీరోలతో కలిసి ఆయన పనిచేశారు. అహనా పెళ్ళంట, ప్రతిఘటన, యముడికి మొగుడు, ఖైదీ నెంబర్ 786, శివ, బొబ్బిలి రాజా, యమలీల, సంతోషం, బొమ్మరిల్లు, అతడు, రేసుగుడ్డం ఇలాంటి ఎన్నో చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. కొన్ని వందల సినిమాల్లో నటించి తెలుగు వాళ్ల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు కోట శ్రీనివాసరావు. తండ్రిగా, తాతగా, రాజకీయ నాయకుడిగా ఇలా ఎన్నో పాత్రలకు జీవం పోసిన ఆయన ఈ ఉదయం కన్నుమూశారు. పిసినారిగా పొట్ట చెక్కలయ్యేలా నటిస్తూనే విలన్ గా ముచ్చెమటలు పట్టించిన విలక్షణ నటులు కోట శ్రీనివాసరావు. ఓ మధ్యతరగతి తండ్రి, మరో అల్లరి తాతయ్య, ఇంకో అవినీతి నాయకుడు, మరి కాస్త ముందుకెళ్తే కామెడీ విలన్, నవ్వించే పోలీసు, మాంత్రికుడు ఇలా ఎన్నో విభిన్న పాత్రలను, రకరకాల పాత్రలను తన నటనతో రక్తి కట్టించారు కోట శ్రీనివాసరావు. సినీ నటులు కోట శ్రీనివాసరావు గారి మరణం యావత్ సినీ పరిశ్రమని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పటికే సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా వారి ఇంటి వద్దకు చేరుకుని వారి భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మనం ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్ రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి ఆ తదుపరి కార్యక్రమాలు ఏముండబోతున్నాయి, ఎవరెవరు ప్రముఖులు రాబోతున్నారు, ఇప్పటివరకు ఎంతమంది వచ్చారు, ఈ వివరాలు అందించడానికి
మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఒక తీవ్రమైనటువంటి, ఒక అందరినీ కలచివేసే ఒక దారుణమైన వార్త పొద్దున్నే విన్నాం. కోట శ్రీనివాసరావు గారి మరణం. ఎవరెవరు వచ్చారు ఇప్పటివరకు కూడా దర్శించుకున్న వాళ్ళలో ఆయన భౌతికాయాన్ని, అండ్ ఇవాల్టి మొత్తం ఓవరాల్గా ప్లానింగ్ కానీ అది ఏం చెప్తూ ఉన్నారు ఇంట్లో వాళ్ళు, ఏంటి సిచ్యువేషన్? రమణ, కోట శ్రీనివాసరావు మరణం సినీ రంగానికి కాదు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా తీరని లోటు. ఎందుకంటే ఆయన నటన ఏదైతే ఉందో అందరినీ కూడా ఆకర్షితులుగా గురి చేస్తారు. ఎలక్షన్ నటుడిగా ఆయనకి పేరుంది. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకి ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అస్వస్థతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు షుగర్ తో ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలను పోషించిన కోట శ్రీనివాసరావు 750కు పైగా చిత్రాల్లో కోట శ్రీనివాసరావు నటించారు. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి తెలుగు సినీ పరిశ్రమ చెప్తుంది. విచారం వ్యక్తం చేస్తుంది పలువురు సినీ ప్రముఖులు. ఆయన మరణం పట్ల ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాప ప్రకటన, మాజీ మంత్రి హరీష్ రావు సంతాప ప్రకటన, అదేవిధంగా మిగిలిన సినీ ప్రముఖులందరూ కూడా సంతాప ప్రకటన తెలియజేస్తున్నారు. సో చివరిసారిగా ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించేందుకు అందరూ కూడా ఫిలిం నగర్ లో ఉన్నటువంటి కోట శ్రీనివాసరావు నివాసానికి చేరుకుంటున్నారు. సో మధ్యాహ్నం 3:30 ఫిలిం నగర్ లో ఉన్నటువంటి మహాప్రస్థానంలో కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు ఉంటాయని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు మీడియాకు తెలియజేశారు. సో అంతిమయాత్ర మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అవుతుందని, 3:30 ఫిలిం నగర్ లో ఉన్నటువంటి ఆ ప్లేస్ కి, మహాప్రస్థానం ప్లేస్ కి చేరుకుంటుందని, 3:30 ఈ యొక్క అంత్యక్రియలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఏదేమైనా సినీ పరిశ్రమకు మాత్రం కోట శ్రీనివాసరావు అందించిన సేవలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరు కూడా మర్చిపోలేరు. ఎందుకంటే ఆయన చిరస్థాయిగా తెలుగు సినీ పరిశ్రమలో నిలిచిపోతారు. ఆయన ఎంతో మంది అన్ని పాత్రల్లో కూడా ఎంతో మందిని ఆకర్షితులుగా గురి చేస్తారు. ఆయన ఏ పాత్ర చేసి నటించినా కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే హర్యానా గవర్నర్ కొద్దిసేపటి క్రితమే సంతాప ప్రకటన కూడా చేశారు. ప్రముఖ నటుడు మాజీ శాసనసభ్యులు కోట శ్రీనివాసరావు మృతి పట్ల హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కోట శ్రీనివాసరావు మృతి చెందిన వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు కూడా ఆయన చెప్పారు. కోట శ్రీనివాసరావు అత్యంత సన్నిహితులని, నాకు తాను కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించినప్పుడు వారు శాసనసభ్యుగా అనేక ప్రజాసేవలు తన దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరింపజేసేవారని, ప్రజా జీవితంలో అనేక సేవలు అందించారని, విజయవాడ నగరంలో మరియు కృష్ణా జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడ్డారని, వారి మరణం తీరని లోటు అని చెప్పేసి వారితో ఉన్న సాన్నిహితం ఎప్పటికీ గుర్తు చేసుకుంటానని, కోట శ్రీనివాసరావు జాతీయత, దేశభక్తి, నిబద్ధతకు ప్రతిరూపమని, ప్రజలతో చక్కగా మమేకమై పనిచేసిన నాయకులని, వారి సేవల్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. 1978 సంవత్సరంలో ప్రాణం ఖరీదు చిత్రంలో సినీ రంగం ప్రవేశం చేసి సుమారు 750కి పైగా సినిమాల్లో హాస్య నటునిగా, విలన్ గా, తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళీ మరియు హిందీ సినిమాలలో అనేక పాత్రల్లో నటించిన విశేష నటులు అని చెప్పేసి దత్తాత్రేయ గుర్తు చేసుకున్నారు. నటన ప్రావీణ్యాన్ని ఆయన కొనియాడారు. కోట శ్రీనివాసరావు మృతి సినీ రంగానికే కాకుండా జాతీయ భావాలు కలిగిన సమస్యలకు తీరని లోటు అని చెప్పేసి దత్తాత్రేయ పేర్కొన్నారు. కోట శ్రీనివాసరావు మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతిని చేకూర్చాలని, ఈ కష్ట సమయాన బాధను తట్టుకోవడానికి వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి కూడా ఆయన భగవంతుణ్ణి ప్రార్థించారు. కోట శ్రీనివాసరావు మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విభిన్న పాత్రలను పోషించి ప్రేక్షక ఉదయాల్లో తన స్థానాన్ని బదిలిపరుచుకున్న విలక్షణ వెండితెర నటుడు కోట శ్రీనివాసరావు అని కేసీఆర్ కొనియాడారు. వారి మరణంతో సినిమా రంగం ఒక గొప్ప నటుడిని కోల్పోయిందని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. స్వర్గస్థులైన కోట శ్రీనివాసరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే సంతాప ప్రకటన తెలియజేశారు. తెలుగు సినిమా పరిశ్రమలో తన ముద్ర వేసిన ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల మాజీ మంత్రి హరీష్ రావు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో 750కి పైగా చిత్రాల్లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన కోట శ్రీనివాసరావు ఒక విలక్షణ నటుడు అని చెప్పేసి ఆయన కొనియాడారు. చిరస్మరణీయ పాత్రల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన కోట శ్రీనివాసరావు మృతి
సినీ లోకానికి అభిమానులకు తీరని లోటని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కోట శ్రీనివాసరావు ఆ మృతి పట్ల కుటుంబ సభ్యులకు అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారని చెప్పేసి కూడా ఆ భగవంతుని ఆయన ప్రార్థించారు. ఓకే, థ్యాంక్ యూ సైదులు.